సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కళామందిరంలో సామూహిక ఉత్సవ కమిటీ సమావేశం పాల్గొన్న అర్చక పురోహితులు సర్వోత్తమ శర్మ జంగ మహేష్ స్వామి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నాగులపల్లి పవన్ కుమార్ గౌడ్, మునిపల్లి సత్యనారాయణ, చింత గోపాల్, కోపూరి సంగమేశ్వర్, చీల మల్లన్న, గుండురావి, శంకర్ గౌడ్, ఆమ్రాది మల్లన్న, తోట చంద్రశేఖర్, రాజనస్వామి, చీర్లపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మన సదాశివపేటలో 45వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలు మనం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన సదాశివపేట గణేష్ ఉత్సవ కమిటీ అందరూ కలిసి శ్రీరామ మందిరంలో ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో ఈ సంవత్సరం ఏమైందంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఏర్పడ్డాయి. ఎప్పుడు నిర్ణయించాలి నిమజ్జనం ఉత్సవం ఎప్పుడు అని. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల సందర్భంగా రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. వినండి. వినాయక చవితి 27వ తేదీ బుధవారం నాడు వినాయక చవితి స్థాపన. తర్వాత బాల వినాయక నిమజ్జనోత్సవం 4వ తేదీ గురువారం. 4వ తేదీ గురువారం నాడు బాల వినాయక నిమజ్జనోత్సవం. తర్వాత పెద్ద వినాయక నిమజ్జనోత్సవము అనంత చతుర్దశి 6వ తేదీ నాడు, సెప్టెంబర్ 6వ తేదీ శనివారం నాడు మనము చేసుకుంటాం. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆ రోజు తెల్లవారితే గ్రహణం ఉంటుంది కాబట్టి తొందరగా చేసుకోవాలని. అయితే ఇక్కడ మన వేద పండితులు అందరూ కూడా ఇచ్చిన నిర్ణయం ప్రకారం మరుసటి రోజు రాత్రికి ఉంది కాబట్టి ఆ మరుసటి రోజు ఆ తేదీ మారకముందే మనం 6వ తేదీ మారకముందే మన నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ముగించుకుంటే బాగుంటుంది అని మన ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కాబట్టి భక్తాదులందరూ ఎక్కడైతే వినాయకుడు స్థాపన చేసినారో అందరూ కూడా 6వ తేదీ రాత్రి ఆయనంత తొందరగా ఈ వినాయక నిమజ్జనోత్సవం ముగించుకొని ఎట్లాంటి ఒడిదుడుకులకు కాకుండా అందరూ సజావుగా చేసుకొని ప్రశాంతంగా నిమజ్జనోత్సవం చేసుకోవాలని ఉత్సవ కమిటీ తరఫున మీకు అందరికి కూడా విన్నవించుకుంటున్నాం. జయపురు గజానన మహారాజుకి జై. సదాశివపేటలో నిర్వహించేటటువంటి సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రంగారంగ వైభవంగా నిర్వహించేందుకు అందరూ కూడా సిద్ధమైనారు. అయితే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వదంతులు ఏమి నమ్మనవసరం లేదు. ప్రతి సంవత్సరం మాదిరిగానే చిన్న గణపతులు 9 రోజులు, పెద్ద వినాయకులు 11 రోజులు అనగా అనంత చతుర్దశి నాడు 6వ తేదీ నాడు నిమజ్జనం చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్వత్సభ నిర్వహించినటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో దానికి అనుసారంగానే మన సదాశివపేట ఉన్నటువంటి ఉత్సవ కమిటీ అదేవిధంగా వేద పండితులందరూ కూడా నిర్ణయించినటువంటి తేదీలు కాబట్టి చిన్న వినాయకులు 9 రోజులు, పెద్ద వినాయకులు 11 రోజులు యథావిధిగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకున్నారు. చిన్నది 4వ తారీఖు, పెద్దది 6వ తారీఖు. ఈ గ్రహణ విషయానికి వస్తే అది మరుసటి రోజు ఉంది కాబట్టి 12 లోపు ఈ నిమజ్జనవంతంగా పూర్తి చేసుకుందాం. ఎందుకంటే మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి కాబట్టి గ్రహణ వేద మనకు తగలకంటే ముందే ఈ సదాశివపేట పట్టణంలో సామూహికంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని అందరం పూర్తి చేసుకొని సుఖ సంతోషాలతో ఈ వినాయక చవితి పండుగను జరుపుకుందాం. గజానన మహారాజుకి జై.